హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడ్ విత్ అభినయ్. ఈ వీడియోలో మనం ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ గురించి క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాము. మీరు కోడింగ్కి కంప్లీట్ బిగినర్ అయినా పర్వాలేదు, ఈ ఛానల్లో మనం స్టెప్ బై స్టెప్గా వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోబోతున్నాము. ఫ్రంట్ ఎండ్ నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ ఎండ్ డేటాబేసెస్ వరకు వెళ్ళడంతో పాటు కంప్లీట్ ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలో కూడా చూడబోతున్నాము. సో ఈ వీడియోలో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి మరియు దానికి కావాల్సిన టెక్నాలజీస్ ఏంటి అనేవి సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఫస్ట్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్గా వచ్చే డౌట్ ఏంటంటే, ఈ రోజులలో కూడా అంటే ఏఐ ఆల్మోస్ట్ ఆల్ ఇస్ బూమింగ్ లైక్ ఎనీథింగ్ కరెంట్లీ ఇన్ ద కరెంట్ మార్కెట్, రైట్? సో అంత బూమింగ్ అయ్యి ఉండి కూడా మనకి మరి ఈ వెబ్ డెవలప్మెంట్ అనే కెరియర్ వర్త్ కాదా అనేది చాలా ఇంపార్టెంట్. ఏఐ వచ్చాక కోడింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఐటీ రిలేటెడ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలవెంటా? అండ్ ఎస్పెషల్లీ వెబ్ డెవలప్మెంట్ అనే కెరియర్ ఇప్పుడు ఉందా, లేకపోతే మొత్తానికే పడిపోయిందా? సింపుల్ గా చెప్పాలంటే చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కోడ్ ని చాలా సింపుల్ గా జనరేట్ చేయగలుగుతాయి. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏఐ కోడ్ రాయగలదు, కానీ ఏఐకి డైరెక్షన్ ఇవ్వడం డెవలపర్ యొక్క పని. ఫర్ ఎగ్జాంపుల్, ఏం బిల్డ్ చేయాలనుకుంటున్నాము, దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఏం డిజైన్ చేయాలి, అవి అన్నీ కూడా డెవలపర్ మాత్రమే డిసైడ్ చేస్తాడు. కాబట్టి ఏఐ డెవలపర్స్ని రిప్లేస్ అస్సలు కూడా చేయదు. బట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏఐని కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగే డెవలపర్స్కి డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో. సో వెబ్ డెవలప్మెంట్ అనేది ఎప్పటికీ చనిపోదు. వెబ్ డెవలప్మెంట్ ఎప్పటికీ కూడా వెరీ వాల్యుబుల్ స్కిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ఎందుకు నేర్చుకుంటాము, అండ్ అసలు దీని మెయిన్ ఐడియాలజీ ఏంటి, అండ్ ఎవరిని ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటారు? సింపుల్గా చెప్పాలంటే, ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. అందులో మొదటిది ఫ్రంట్ ఎండ్, అండ్ సెకండ్ వన్ బ్యాక్ ఎండ్, అండ్ దెన్ వచ్చేసి డేటాబేస్. ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్స్ కి కనిపించే పార్ట్ మాత్రమే, వెరాస్ బ్యాక్ ఎండ్ ఏదైతే ఉంటుందో అది అప్లికేషన్ లో జరిగే ప్రాసెసింగ్ అండ్ లాజిక్. అండ్ ఫైనల్లీ డేటాబేస్ అంటే డేటా స్టోర్ అయ్యే ఒక ప్లేస్. ఈ 3 టెక్నాలజీస్ ని హ్యాండిల్ చేయగలిగే డెవలపర్ ని మనము ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. మొదటిగా ఫ్రంట్ ఎండ్ గురించి డిస్కస్ చేయాలి అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి కనిపించే టెక్స్ట్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, బటన్స్ కానివ్వండి, లింక్స్ కానివ్వండి, ఫార్మ్స్ కానివ్వండి, ఇవన్నీ కలిసి మనకి కనిపించే కంప్లీట్ యూజర్ ఇంటర్ఫేస్ పార్ట్ ఏదైతే ఉందో, ఒక యూఐ పార్ట్, దాన్ని మనము ఫ్రంట్ ఎండ్ అంటాము. అండ్ ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోసం మనము 3 మెయిన్ కోర్ టెక్నాలజీస్ యూజ్ చేస్తాము. అవే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిఎంఎల్కి వచ్చేసరికి మన బేసిక్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి మనం హెచ్టిఎంఎల్ అనేది యూజ్ చేస్తాము. అలాగే అలైన్మెంట్ అలైన్మెంట్ అనేది మనము సిఎస్ఎస్ ద్వారా చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ అలైన్మెంట్ అనే కాదు, కలర్స్ కూడా కానివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద హవర్ చేస్తే ఇగో ఇక్కడ కింద షాడో రావడం కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జస్ట్ మనము హెచ్టిఎంఎల్ ద్వారా చేయలేము. హెచ్టిఎంఎల్ అనేది జస్ట్ ఒక స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది వెబ్ అప్లికేషన్ కి. సో అపార్ట్ ఫ్రమ్ హెచ్టిఎంఎల్, ఉట్టి స్ట్రక్చర్ లేకపోతే కంటెంట్ మాత్రమే చూపిస్తే ఇట్ వుడ్ బి యాజ్ ఇఫ్ మనం ఒక న్యూస్ పేపర్ ని రీడ్ చేస్తున్నట్టే ఉంటది, రైట్? అలా కాకుండా కొంచెం మంచి కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, ప్రాపర్ అలైన్మెంట్, ఇప్పుడు ఈ థింగ్స్ సైడ్ బై సైడ్ రావడము, ఏదైతే చూస్తున్నారో హవర్ చేసినప్పుడు ఈ బాక్స్ షేడో ఏదైతే రావడము, ఇదేదైతే చూస్తున్నారో ఇదంతా మనకి సిఎస్ఎస్ ద్వారా పాసిబుల్. అయితే ఈ హెచ్టిఎంఎల్ ఇంకా సిఎస్ఎస్ ఈ రెండు నేర్చుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం ఒక నైస్ బ్యూటిఫుల్ స్టాటిక్ వెబ్ అప్లికేషన్ ని క్రియేట్ చేయొచ్చు. స్టాటిక్ వెబ్ అప్లికేషన్ ని ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే, మనకు బేసిక్ గా 2 టైప్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టాటిక్, ఇంకోటి వచ్చేసి డైనమిక్. ఒక స్టాటిక్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి మనకి హెచ్టిఎంఎల్ ఇంకా సిఎస్ఎస్ ఈ 2 థింగ్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వెబ్సైట్ మనం ఏదైతే చూస్తున్నామో దీంట్లో
మనకి అంత డైనమిక్‌గా ఏం లేదు. జస్ట్ ఒక స్టాటిక్ కంటెంట్ ఉంది. మనం ఇమేజెస్ కంటెంట్‌ని చూడగలుగుతున్నాం. అంతే కానీ దాంతో మనం ఇంటరాక్ట్ చేయలేకపోతున్నాము. ఓకే. సో, ఫర్ సపోజ్ నేనిప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా. లెట్స్ గో టు అమెజాన్. అమెజాన్ అనే వెబ్‌సైట్ మీ అందరికీ తెలిసే ఉంటుందనుకుంటున్నాను. సో, ఈ వెబ్‌సైట్‌లో వెళ్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఇంకా రైట్ సైడ్‌లో ఏదైతే యారోస్ చూస్తున్నారో, దీని మీద నేను క్లిక్ చేస్తా ఉంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో మూవ్ అవుతున్నాయి. సో, ఇక్కడ ఒక యూజర్‌గా నేను ఆ వెబ్ అప్లికేషన్‌తో ఇంటరాక్ట్ చేయగలుగుతున్నాను. ఇట్లాంటి అప్లికేషన్‌ని మనము డైనమిక్ వెబ్ అప్లికేషన్ అంటాము. సో, ఎంత మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ నేర్చుకున్నా గాని, మనం క్రియేట్ చేయబోయేది ఉట్టి స్టాటిక్ అప్లికేషన్ మాత్రమే ఇవి రెండిటి ద్వారా. జావా స్క్రిప్ట్ కూడా తోడుగా ఉంటే, మనము ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డైనమిక్ అప్లికేషన్‌ని క్రియేట్ చేయగలుగుతాము. ఓకే. సో, ఇప్పుడు మరి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఈ 3 మెయిన్ కోర్ లాంగ్వేజెస్ కదా! ఇవుంటే సరిపోతుందా అంటే లేదు. అట్‌లీస్ట్ ఒక 10-15 ఇయర్స్ బిఫోర్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌కి చాలా వాల్యూ ఉండేది. ఎస్పెషల్లీ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో మార్కెట్‌లో. కానీ ఇప్పుడు వాటితో పాటు మనకి తప్పకుండా కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఇంకా లైబ్రరీస్ సపోర్ట్ కూడా తోడుండాలి. సో, కాబట్టి డెవలపర్స్ డైరెక్ట్‌గా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ మాత్రమే యూజ్ చేయకోకుండా లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్ కూడా యూజ్ చేస్తే వాళ్ళకి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటది. అలాంటి లైబ్రరీస్ ఇంకా ఫ్రేమ్‌వర్క్సే మనకి ఉండబోయే రియాక్ట్, యాంగులర్, వ్యూజేఎస్ కానివ్వండి, బూట్ స్ట్రాప్ ఉంటది ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ సీఎస్ఎస్. అలాగే టెయిల్ విండ్ ఉంది రీసెంట్‌గా చాలా పాపులర్. అండ్ అలాగే టైప్ స్క్రిప్ట్ ఉంది. మన మోడర్న్ జావా స్క్రిప్ట్‌ని ఇంకా బెటర్‌గా యూజ్ చేయొచ్చు. ఇట్స్ ఎ సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓకే. సో, ఎస్పెషల్లీ మనము బూట్ స్ట్రాప్ కాకుండా స్పెసిఫిక్‌గా బూట్ స్ట్రాప్ కూడా యూజ్ చేయొచ్చు. బూట్ స్ట్రాప్ కూడా పాపులర్ అండ్ పవర్‌ఫుల్ ఫ్రేమ్‌వర్కే. కానీ టెయిల్ విండ్ వచ్చేసి స్టైలింగ్ అనేది ఇంకా ఫాస్ట్‌గా చేయడానికి హెల్ప్ అవుతది. అలాగే జావా స్క్రిప్ట్ ప్లేస్‌లో టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తే ఇంకా సేఫర్‌గా యూజ్ చేయడానికి హెల్ప్ అవుతది. స్క్రిప్ట్స్‌ని రాయడానికి హెల్ప్ అవుతది. అండ్ రియాక్ట్ అనేది బేసిక్‌గా ఒక లైబ్రరీ విచ్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ అస్ టు డెవలప్ యూజర్ ఇంటర్‌ఫేసెస్. వెరస్ యాంగులర్ అనేది టైప్ స్క్రిప్ట్ యొక్క ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. అండ్ వ్యూజేఎస్ ఇట్స్ ఎ సెపరేట్ లైబ్రరీ అగైన్ విత్ రిగార్డ్స్ టు జావా స్క్రిప్ట్. బేసిక్‌గా మనకి రియాక్ట్ అనేది ఫేస్‌బుక్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అండ్ యాంగులర్ అనేది గూగుల్. ఇట్ ఈస్ డెవలప్డ్ అండ్ మెయింటైన్డ్ బై గూగుల్. And on the other hand, Vue.js is developed and maintained by Ivan Yu. He's the person who have worked and developed C Sharp. దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక హ్యూజ్ కమ్యూనిటీ కూడా ఉంది. సో, బేసిక్‌గా మనం మూడిటికి 3 నేర్చుకోవాలా అంటే అలా ఏం లేదు. ఏదైనా ఒక్కటి నేర్చుకుంటే చాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా అట్ ప్రెజెంట్ రియాక్ట్ అనేది చాలా కామన్. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్‌గా నేను ఇక్కడ స్పెసిఫై కూడా చేయడం జరిగింది. స్టార్ట్ విత్ ఎనీ వన్ ఫ్రేమ్‌వర్క్ ప్లస్ వన్ టూల్. రియాక్ట్‌లో, యాంకర్‌లో, వ్యూజేస్‌లో ఏదైనా ఒకటి పిక్ చేసుకుంటే చాలు. అండ్ టెయిల్‌విండ్ అనేది స్టైలింగ్‌కి చాలా ఫాస్ట్‌గా హెల్ప్ అవుతది. అంటే సీఎస్ఎస్ ఏదైతే ఉందో మనం ఇంప్లిమెంటేషన్ నార్మల్‌గా రాయడం డిఫరెంట్‌గా ఉంటది. టెయిల్‌విండ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం డిఫరెంట్‌గా ఉంటది. అండ్ అట్ ద సేమ్ టైమ్ TypeScript is going to add more safety to the applications. సో, ఆల్‌మోస్ట్ ఆల్ మనం ఒక నైస్ బ్యూటిఫుల్ అప్లికేషన్ ఇక్కడే క్రియేట్ చేస్తున్నాం కదా! మరి బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ దేనికి హెల్ప్ అవుతది? సీ నేను మీకొక చాలా సింపుల్ అండ్ ఈజీ సింపుల్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వబోతున్నాను. ఐ హోప్ చాలా మందికి ఫేస్‌బుక్ కానివ్వండి, లేకపోతే లెట్ అస్ సే ఇన్‌స్టాగ్రామ్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఏదైనా ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఐడియా ఉండుంటుంది. సో, ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చేయండి. ఒక యూజర్ లాగిన్ అయిన తర్వాత వాళ్ళు చూసే ప్రొఫైల్ కానివ్వండి, వాళ్ళు పెట్టే పోస్ట్ కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్‌లు పెట్టే పోస్ట్ కానివ్వండి, వాళ్ళు పెట్టే కామెంట్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయనుకుంటున్నారు? వాటిటి కోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత డేటాని హోల్డ్ చేయడానికి మనకి డేటాబేసెస్ కావాలి. మనకి 2 రకాలుగా ఉంటాయి. రిలేషనల్ ఇంకా నాన్ రిలేషనల్ డేటాబేసెస్. రిలేషనల్ వచ్చేసి బేసిక్‌గా ఎస్‌క్యూఎల్. మనం వీటిని సీక్వెల్ డేటాబేస్ కూడా అంటాము. అండ్ నాన్ రిలేషనల్ వచ్చేసి నోసీక్వెల్ డేటాబేస్ కూడా అంటాము. రిలేషనల్ డేటాబేస్‌లో మనము డేటాని ట్యాబులర్ ఫార్మాట్‌లో రోస్ ఇంకా కాలమ్స్‌లో స్టోర్ చేయడం జరుగుతుంది. దానికోసం మనం MySQL లేకపోతే PostgreSQL యూజ్ చేస్తాం కామన్‌గా. అండ్ నోసీక్వెల్ డేటాబేస్‌లో MongoDB. ఇది డాక్యుమెంట్ బేస్డ్ అప్రోచ్ ఉంటది. ఫ్లెక్సిబుల్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మోడర్న్ బేస్డ్ అప్లికేషన్ కోసము అండ్ స్కేలబిలిటీ కోసము MongoDB అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, మనం ఫ్యూచర్‌లో రాబోయే కంప్లీట్ కోర్సెస్‌లో మనం చూడబోయే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్‌లో ఇవన్నీ కూడా కవర్ చేయబోతున్నాము. అయితే నేను బ్యాక్ ఎండ్ గురించి చెప్పకుండా డేటాబేస్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాను ఫస్ట్ అంటే,
మనకి ఫ్రంట్ ఎండ్‌లో ఉన్న టెక్నాలజీస్ ఏవి కూడా ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా మన దగ్గర ఉన్న డేటాబేసెస్‌తో ఇంటరాక్ట్ చేయలేవు. సో, మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ లైక్ ఫేస్‌బుక్ కానివ్వండి, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ వేర్ ఎ యూజర్ క్యాన్ యాడ్ సమ్ డేటా, హి కెన్ అప్డేట్ సమ్ డేటా, అప్డేట్ ద సేమ్ డేటా దట్ హి హావ్ యాడెడ్. ఇఫ్ he can even can అప్డేట్, డిలీట్ ఆర్ ఈవెన్ ఎడిట్. సో, ఇలాంటి ఫంక్షనాలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయాలంటే మనకి తప్పకుండా డేటాబేస్ కావాల్సుంటుంది. సో, బ్యాక్ ఎండ్‌లో మనకి ఉండేది డేటాబేస్. డేటాబేస్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే మనకు ఫ్రంట్ ఎండ్‌లో ఉన్న టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనం డేటాబేస్‌ని ఇంటరాక్ట్ చేయలేము. అందుకోసమే మనకి ఏదైనా ఒక బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెల్ప్ కావాల్సుంటుంది. సో, ఆ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనము ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్‌ని డెవలప్ చేయొచ్చు. ఎనీ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ తీసుకోవచ్చు మీరు. ఏ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ మనకి డేటాబేస్‌తో తప్పకుండా ఇంటరాక్టివిటీని ప్రొవైడ్ చేస్తది. ఓకేనా? సో, బ్యాక్ ఎండ్ మెయిన్ వర్క్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్‌ని డేటాబేస్‌తో కనెక్ట్ చేయడం. ఒక సింపుల్ విధంగా చెప్పాలంటే. సో, ఇవన్నీ తప్పకుండా మనం ఫ్యూచర్ రాబోయే సెషన్స్‌లో చూడబోతున్నాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ థింగ్ ఏంటంటే, ఇవన్నీ స్టార్ట్ చేసే కంటే ముందు మనకు కొన్ని ఎసెన్షియల్స్ టూల్స్ మీద ఐడియా ఉండాలి. ఓకేనా? ప్రొఫెషనల్ డెవలపర్స్ డైలీ యూజ్ చేసే కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ ఉంటాయన్నమాట. అందులో ముఖ్యంగా గిట్. గిట్ అనేది బేసిక్‌గా ఒక వెర్షన్ కంట్రోల్ అన్నమాట. అండ్ అలాగే మెయిన్ కోడ్‌లో జరిగే చేంజెస్ అన్నీ ట్రాక్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి మనకి గిట్‌హబ్. గిట్‌హబ్‌లో మన కోడ్‌ని ఆన్‌లైన్ స్టోర్ చేయొచ్చు. మన ప్రాజెక్ట్స్‌ని షోకేస్ చేయొచ్చు. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఐడీఈ. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఐడీఈ వచ్చేసి వీఎస్ కోడ్ అన్నమాట. వీఎస్ కోడ్ కాకుండా సబ్లైమ్ ఉంటుంది. అండ్ డ్రీమ్ వీవర్ ఉంటుంది. యాటమ్ ఉంటుంది. బ్రాకెట్స్ ఉంటుంది. చాలా ఐడీఈస్ ఉంటాయి. ఐడీఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఇంకా సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే కోడ్ ఎడిటర్. సో, దిస్ ఈస్ ద ప్లేస్ వి ఆర్ గోయింగ్ టు రైట్ అవర్ కోడ్. అండ్ వీఎస్ కోడ్ ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ వైడ్లీ యూజ్డ్ కోడ్ ఎడిటర్ అన్నమాట. సో, డెవలపర్‌గా ఈ టూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనం రాబోయే క్లాసెస్‌లో మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఎస్పెషల్లీ ద నెక్స్ట్ కమింగ్ వీడియో ఈస్ గోయింగ్ టు బి ఆన్ దిస్ ఎసెన్షియల్స్ టూల్స్. మనం ఒక ఎన్విరాన్మెంట్‌ని సెటప్ చేయబోతున్నాము. అండ్ వన్స్ ఆ ఎన్విరాన్మెంట్‌ని సెటప్ చేసిన తర్వాత దెన్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ లెర్నింగ్ ఆల్ ది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అండ్ అలాంగ్ సైడ్ విత్ ది బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఇంటిగ్రేటింగ్ దెమ్ విత్ ద డేటాబేస్. సో, ఫైనల్‌గా మీరు ఎందుకు స్పెసిఫిక్‌గా ఈ ఛానెల్‌ని ప్రిఫర్ చేయాలి అనేసనంటే, ఇందులో తప్పకుండా లెర్నింగ్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. థియరీ బేస్డ్ మాత్రమే కాకుండా, మనం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఫ్లో ఫాలో అవ్వబోతున్నాము. అండ్ ప్రతి టాపిక్‌కి కంప్లీట్ అయ్యాక, మనం ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ కూడా బిల్డ్ చేయబోతున్నాము. దానితో పాటు మీరు ప్రాక్టికల్‌గా కాన్సెప్ట్స్ అర్థం చేసుకోబోతున్నారు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. మనం ఏఐ టూల్స్‌ని కూడా కోడింగ్‌లో ఎలా యూజ్ చేయొచ్చో అది కూడా చూడబోతున్నాము. ఏఐని కరెక్ట్‌గా యూజ్ చేస్తే డెవలప్‌మెంట్ స్పీడ్ అనేది చాలా అంటే చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో, మన లెర్నింగ్ జర్నీ అనేది చాలా క్లియర్‌గా ఉంటుంది. ఫస్ట్ మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకోబోతున్నాము. తర్వాత బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌కి మూవ్ అవ్వబోతున్నాము. తర్వాత డేటాబేస్‌ని ఇంటిగ్రేట్ చేస్తూ కంప్లీట్ అప్లికేషన్‌ని ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకోబోతున్నాము. ఫైనల్‌గా మీరు ఫుల్ స్టాక్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేయబోతున్నారు. అండ్ ఆ లెవెల్‌కి రీచ్ అవ్వబోతున్నారు అంటే ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్పబోతున్నాను. అదేంటంటే ఎవ్రి ఎక్స్‌పర్ట్‌కి కూడా ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ మెయిన్ లైఫ్‌లో ఎవ్రి పర్సన్ కూడా ఒక బిగినరే. ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే స్టార్ట్ చేయడం. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం వెబ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ ఎలా సెట్ చేయాలో చూడబోతున్నాము. లైక్ టూల్స్ ఇన్‌స్టాల్ చేయడము, కోడింగ్ స్టార్ట్ చేయడము అన్నీ స్టెప్ బై స్టెప్‌గా అర్థం చేసుకోబోతున్నాం. సో, ఛానెల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మన వెబ్ డెవలప్‌మెంట్ జర్నీని ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాము. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ సో మచ్.